మన బ్రోస్ బన్మాస్కా ఫ్యామిలీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా నాన్న దగ్గరికెళ్ళి, నాన్న నేను ఒక టీ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఒక 2 lakhs కావాలి నాన్న అని మా అమ్మని, మా నాన్నని అడిగాను. వాళ్ళిద్దరు అన్నారు, టీ షాప్ పెట్టుకుంటావా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. వెళ్ళి బుద్ధిగా ఒక జాబ్ చేసుకో. రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో అని చెప్పారు. మళ్ళా 2 ఇయర్స్ తర్వాత, నాన్న నేను తక్కువ అమౌంట్‌లో ఒక చిన్న స్టాల్ పెట్టుకుంటాను అని మా మమ్మీని, మా డ్యాడీని అడిగాను. చివరికి ఫైనల్‌గా ఒప్పుకున్నారు. మా మమ్మీ, మా డ్యాడీ దగ్గర నేను, మా బ్రదర్ కలిసి కొంత అమౌంట్ తీసుకొని ఈ స్టాల్ అయితే స్టార్ట్ చేశాము. నాకు, మా బ్రదర్‌కి మన బ్రోస్ బన్మాస్కా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరి నుంచి ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు మాకు. ఎంతగానో బూస్టప్ ఇచ్చారు. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు లేనిది ఈరోజు బ్రోస్ బన్మాస్కా ఫ్యామిలీ అనేది లేదు. మీరు క్రియేట్ చేసింది ఇదంతా. మేము కేవలం స్టార్ట్ చేసాము. దాన్ని ఇంతగా వృద్ధి చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎవరికి కనీసం నా పేరు తెలీదు, మా బ్రదర్ పేరు తెలీదు, మా ఊరి పేరు కూడా తెలీదు. కానీ ప్రతి ఒక్కరు వచ్చి మాకు ఇచ్చే సపోర్ట్ ఉంటుంది చూడు. ఒక సొంత ఇంట్లో మనిషి వల్లే ప్రతి ఒక్కరు ఎంతగానో సపోర్ట్ ఇస్తారు. దానివల్ల మాకు ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. అలాగే మాకంటూ ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ కోసం ఎంత కష్టమైనా పడతాం, ఎంత పాటులైనా పడతాం. కానీ మా డ్రీమ్ ఒకటికి అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఎంత కష్టం వచ్చినా సరే నాకంటూ ఒక నమ్మకం ఉంది. మన బ్రోస్ బన్మాస్కా ఫ్యామిలీ మాకు సపోర్ట్గా నిలబడుతుంది, మాకు తోడుగా నిలబడుతుంది అని ధైర్యం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.